హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అంజలి ఫ్రమ్ వేదిక్ న్యాచురల్స్. ఈరోజు మనం ఒక ఉమెన్ కామన్గా ఫేస్ చేస్తున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్కి ఒక సింపుల్ సొల్యూషన్ చూద్దాం. అదే సీడ్ సైక్లింగ్ మెకానిజం. అంటే స్పెసిఫిక్ సీడ్స్ని డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో తీసుకోవడమే సీడ్ సైక్లింగ్ మెకానిజం. బేసిక్గా మెన్స్ట్రువల్ సైకిల్ 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ 1 to 14 days, దట్ ఈస్ ద మెన్స్ట్రువల్ ఫేజ్ ఆర్ ఫాలిక్యులర్ ఫేజ్. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఇట్ కెన్ హెల్ప్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. పంకిన్ సీడ్స్ ఇట్ హ్యావ్ ద జింక్ ఎక్కువగా ఉండడం వలన ఇట్ సపోర్ట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొజెస్టిరాన్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ 14 to 28 days, దట్ ఈస్ ద ల్యూటియల్ ఫేజ్ అనమాట. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సెసమీ సీడ్స్ తీసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ సెసమీ సీడ్స్లో కూడా జింక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ సపోర్ట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఈ ఈ సీడ్స్ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ 2 హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇట్ ఈస్ అ మైల్డ్ స్టేజ్ అనమాట. దాంట్లో ఓవరీస్ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఓవరీస్ నుండి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అయ్యి అది సిస్ట్గా ఫామ్ అవుతుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇట్ ఈస్ ద మోర్ సివియర్ స్టేజ్. దీంట్లో మల్టిపుల్ సిస్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి మనము ఈ సీడ్ సైక్లింగ్ మెకానిజం యూస్ చేస్తే కరెక్ట్గా మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడం, ఈ ఓవరీస్లో వాటర్ బబుల్స్ అనేవి రావడం ఇవన్నీ తగ్గుతాయి. అండ్ ఎగ్ క్వాలిటీ ఓవరీస్ రిలీజ్ చేసే ఎగ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఫర్టిలిటీ రేట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.